తమిళ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. మనం ఈరోజు నెదర్లాండ్స్ పక్క దేశమైన బెల్జియం అయితే వెళ్తున్నాము. నాకైతే 8 o'clock బస్సు స్లోటర్ టెక్ అనే స్టేషన్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయింది. నేనైతే ఇంక స్టార్ట్ అవుతానా. లెట్స్ గో. మనం బెల్జియంలోకి వెళ్ళి బెల్జియంలో ఉండే కొన్ని ప్లేసెస్ అయితే చూద్దాము. నాది 1 day టూరు. మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేసేలాగా. సో ఎన్ని అయితే కవర్ చేయగలుగుతానో అవన్నీ అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను, మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ టు బెల్జియం. ఆల్మోస్ట్ చలి విపరీతంగా ఉంది. 2 degrees ఉంది ఇప్పుడు పొద్దున. స్లోటర్ టెక్లో అయితే దిగేసా. అక్కడ బ్లా కార్ అని ఒక బస్సు అయితే కనిపిస్తుంది కదా, మోస్ట్లీ అదే ఉంటుంది. ఇది వచ్చి ప్యారిస్కి వెళ్ళే బస్సు. సో మనం బెల్జియంలో దిగేస్తాం. మన బస్సు అయితే ఇదే. లెట్స్ గో. బస్సు అయితే స్టార్ట్ అయింది. ఆరెంజ్ సినిమాలో గ్రాఫిటీ ఇల్లీగల్ అంటే ఏమో అనుకున్నా. ఇక్కడ చూడండి, మొత్తం గోడలు మొత్తం గ్రాఫిటీతో నింపేశారు. తినేదానికి ఫ్లైట్లో లాగా ఇక్కడైతే ఒక అరేంజ్మెంట్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఇదైతే. నేనైతే ఇప్పుడు బ్రెడ్ అయితే తింటానా. ఒక్కోసారి చూస్తే కామెడీ అనిపిస్తుంది. ఇది నేను నెదర్లాండ్స్కి వచ్చేటప్పుడు తిరుపతిలో డీమార్ట్లో కొనుక్కున్నా. అది నాకు ఇక్కడ బాగా అయితే ఉపయోగపడుతుంది. బస్సు కాసేపు ఏదైనా తినేదానికి అయితే హాల్ట్ ఇచ్చారు. ఇదైతే ఒక పెట్రోల్ బంక్ అనమాట. బెల్జియంకు వెళ్ళే దారిలో ఇది వస్తుంది. సేమ్ మన ఇండియాలో ఉన్నట్లే అయితే ఉంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏమిటంటే ఈ పెట్రోల్ బంక్లో అక్కడ ఒక షాప్ కూడా ఉంది. ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా కొనొచ్చు. మనకైతే హోటల్స్ దగ్గర ఆపుతారు కదా, వీళ్ళైతే పెట్రోల్ బంక్స్ దగ్గర ఆపేస్తారు. బెల్జియంకి అయితే వచ్చేసాం. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో మనమైతే అడుగు పెట్టేసాం. ఇంకొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం. నా దగ్గర అయితే ఒక మ్యాప్ ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి చూడాలి అని చెప్పి. సో ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక బస్సు అయితే మనం క్యాచ్ చేయాలి. బస్సు క్యాచ్ చేసి ఒక స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ స్టాప్ పేరు ఊప్స్. ఆ స్టాప్ దగ్గరికి వెళ్తే అక్కడ మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ ఉంటాయి. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో. ఇది ఇక్కడ ప్రైవేట్ బస్ స్టేషన్ అనుకుంటా. సో కంప్లీట్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచే బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఆమ్స్టర్డామ్లో కంటే చాలా బాగున్నాయి. ట్రామ్స్ అనుకుంటా ఇవి. చలి అయితే విపరీతంగా ఉంది ఇక్కడ దిగగానే. అందుకే ఈ సెటప్ అంతా వేసుకున్నాను. విపరీతమైన చలి ఉంది. నేను వెళ్ళేటప్పటికి ఆ రోజంతా కంప్లీట్గా అయితే వర్షం పడతానే ఉంది. వర్షంలోనే మొత్తం బ్రసెల్ రాజధాని మొత్తం చూశాను. నేను ఈ బస్సు అయితే ఎక్కేసాను. ఈ బస్సు నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళాలి బోర్డ్స్ అనే స్టేషన్కి. ఆ బోర్డ్స్ అనే స్టేషన్కి బస్సు వెళ్తుందో లేదో అనేది డౌటే. ఎందుకంటే ఆ డ్రైవర్ని అడిగితే ఆ డ్రైవర్ ఏదో చెప్పాడు, కొంచెం డచ్ ఇంక్లూడ్ అయిన ఇంగ్లీషు, నాకు అర్థం కాలేదు. లెట్స్ గో చూద్దాము. ఇది మోస్ట్లీ ఆ బోర్డ్స్లో దిగేస్తే ఇక్కడైతే మనం మొత్తం చూడొచ్చు. బ్రసెల్స్లో రోడ్లన్నీ చాలా నేరోగా అయితే ఉన్నాయి. ఆ నేరో రోడ్స్లోనే ఈ బస్సులు అయితే చాలా చాకచక్యంగా అయితే వెళ్ళిపోతున్నాయి. చాలా మంచిగా అయితే అనిపించింది బ్రసెల్స్లో. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఆమ్స్టర్డామ్లో సైకిల్స్ ఎక్కువ అయితే ఉంటాయి కదా, ఇక్కడ చాలామంది ఆ స్కేటింగ్ చేయడం అయితే నేనైతే గమనించాను. మొత్తం స్కేటింగ్ ఎక్కువ. ఫైనల్లీ మనమైతే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఆ డ్రైవర్ అన్న చాలా బాగా అయితే హెల్ప్ చేశాడు. మనకి ఇక్కడ ప్లేసెస్ తెలియదు కదా, ఆ ప్లేసెస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతా అంటే తనే పాపం అడిగి ఇక్కడ దిగాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి నీట్గా అయితే చెప్పాడు. కానీ కొంచెం అయితే అర్థం కావట్లేదు వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ డచ్ లాంగ్వేజే మాట్లాడుతున్నారు. అందులో కొంచెం అక్కడక్కడ ఇంగ్లీష్ మిళితం అవుతుంది కానీ బట్ అంత నీట్గా అయితే అర్థం కావట్లేదు. మనం ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అదే గ్రాండ్ ప్యాలెస్ అని చెప్పి అక్కడ చాలా బాగా అయితే ఉంటుంది ఆ స్క్వేర్ అయితే. ఇప్పుడు వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఎంత లైవ్లీగా ఉందో అసలు. ఇక్కడికి వెళ్ళి చూస్తే గెట్ సంథింగ్. ఇక్కడ జారుతుంది బాబోయ్. సేపట్లో ఇక్కడ చూడండి, సూపర్ గోల్డెన్ గ్లిటరింగ్తో ఉంది ఈ బిల్డింగ్ అయితే. ఇదే ఇక్కడ గ్రాండ్ ప్యాలెస్ అంటారు దీన్ని. మెయిన్ బెల్జియంలో బ్రజిల్ అట్రాక్షన్ అంటే ఇదేంటి. ప్రతి వాడు వచ్చినప్పుడు టూరిస్టులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చూసుకుంటారు. చూడండి, అందరూ ఫొటోస్ అంటారు. ఇక్కడ ఏదో మార్కెట్ కంప్లీట్గా చాలా పెద్ద
స్క్వేర్ అయితే ఇది. యూరోప్లో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఊర్లో స్క్వేర్ అయితే ఉంటుంది. బట్ ఈ బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉండే స్క్వేర్ మాత్రం చాలా ప్రత్యేకం. పెద్ద పెద్ద రాజకోటల లాంటి భవనాలు అయితే చుట్టుముట్టుతాయి మనల్ని మొత్తం కంప్లీట్గా. మీరు ఎక్కడ నిల్చుని 360 డిగ్రీస్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద రాజభవనాల్లాగైతే ఉంటాయి. చాలా మంచి ఆర్కిటెక్చర్తో పూర్వకాలపు రాజుల యూరోప్ రాజుల దీన్ని గుర్తు చేస్తూ, వాళ్ళ చరిత్రని గుర్తు చేస్తూ అయితే ఈ కంప్లీట్ ఇక్కడ కోటలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి పైన వాళ్ళు ఆ స్కల్ప్చర్స్ చేసింది కానీ అండ్ ఆ హెరిటేజ్ని వాళ్ళు ఆ రిఫ్లెక్ట్ చేసే విధానం కానీ చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ చాలామంది టూరిస్టులు అయితే స్పెషల్గా ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోవడం కానీ దీని గురించి తెలుసుకోవడం కానీ చేస్తున్నారు. చాలా మంచిగా అయితే ఉంది. ఇక్కడ ప్రతి బిల్డింగ్కి మీరు చూసారంటే కంప్లీట్గా గోల్డ్ గ్లిటర్తో అయితే వాళ్ళైతే చాలా బాగా అయితే డిజైన్ చేశారు. మన అట్రాక్ట్ అవ్వడానికి చాలా మంచిగా అనిపించింది. ఒకసారి ఒక లుక్ వేసుకోండి ఇక్కడ మొత్తం కంప్లీట్గా 360 డిగ్రీస్ వ్యూని. ఇక్కడ చూడండి పూర్వకాలపు రాజుల గుర్రాల బండి లాంటి మోడల్లో అయితే ఇక్కడైతే ఇది ఉంది. వీళ్ళని అడిగితే జస్ట్ ఒక రౌండ్ అనమాట, ఈ స్క్వేర్ చుట్టూ ఒక రౌండ్ అయితే తిరుగుతారు. దానికి 8 యూరోస్ అయితే అడిగారు. 8 యూరోస్ అంటే మన కరెన్సీలో 800 రూపీస్ అనమాట. ఒక రౌండ్ అలా ఈ స్క్వేర్ చుట్టూ తిప్పేసి అక్కడికి వచ్చి మళ్ళీ దింపేస్తారు హాల్ట్ ప్లేస్లో. సో మనమైతే ఎక్కలేదు, బట్ అడిగితే 8 యూరోస్ అని చెప్పారు. అండ్ ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్గా ఈ స్క్వేర్కి వచ్చిన తర్వాత ఇదైతే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళబుద్ది కాదు ఇక్కడ నుంచి, ఎందుకంటే అంత మంచిగా చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎత్తైన భవనాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం రండి. బట్టలు లేకుండానే అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇతను గుడ్డాగాలని పెట్టుకున్నాడు. ఇప్పుడైతే మనం రాయల్ గ్యాలరీ హార్ట్ అని చెప్పి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఫుల్లీ ఏమంటే అది షాపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ చాలా బాగా జారుతూ ఉంది భయంకరంగా. ఇక్కడ చూడండి ఈ షాపింగ్ ఏరియాలో ఇక్కడ ఈ సోవనీర్స్ అంటారు దీన్ని. ఇది మ్యాగ్నెట్స్ అనమాట, మనం బీరువాళ్ళకి దానికి అతికించుకునేదానికి. అండ్ ఇదైతే ఇక్కడ చాలా ఫేమస్. ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరు రిలేటెడ్ సోవనీర్స్ అయితే మనకైతే దొరుకుతూ ఉంటుంది, మ్యాగ్నెట్స్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే నేను చెప్పిన రాయల్ గ్యాలరీస్ ఆఫ్ ఆర్ట్ అయితే వస్తుంది. అదే నా బిల్డింగ్ నేను చూపించేది. ఫుల్ ఆఫ్ షాపింగ్ ఏరియా, చాలా అద్భుతంగా అయితే ఆ ఏరియా అయితే ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది, ఏమేమి అమ్ముతా ఉన్నారో చూద్దాము. ఏదైనా కుదిరితే మనం కూడా షాపింగ్ చేద్దాము. లెట్స్ గో ఇన్సైడ్. షాప్స్, గ్లౌజెస్, చాక్లెట్స్ ఉన్నాయి. తీసుకున్నామా? బెల్జియం చాక్లెట్స్ చాలా ఫేమస్. సో ఐల్ టేక్ సమ్ చాక్లెట్స్ here. బెల్జియం చాక్లెట్స్.
ఈ షాప్లో రెయిన్ కోట్స్ ఏదో అమ్ముతున్నారని వెళ్ళను. అక్కడ ఒక చిన్న పాపకి మా పాపకి ఒక రెయిన్ కోట్ ఏదైనా తీసుకుందామని చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఎంతంటే 165 యూరోస్ అన్నాడు. 165 యూరోస్ అంటే మన కరెన్సీలో 16,500. జస్ట్ ఒక రెయిన్ కోట్ మనకి అవసరం లేదని చెప్పి బయటకు వచ్చేసా. సో బెల్జియం అంటేనే ఫుల్గా చాక్లెట్స్ అయితే ఫేమస్. ఇక్కడ ఉంది చాక్లెట్స్. ముందర ఒక షాప్ చూసాను, అందులో ఇంకా చాలా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకుని తీసుకోకపోతే కోర్స్ నాకు ఇంకా 3 months పైన టైం ఉంది. దట్ ఇన్ మై ఫ్రీడ్స్. ప్రైసెస్ ఇద్దరికైతే 11 euros 40 cents, 19 euros 40 cents. ఫ్యామిలీకి అయితే 28 euro 40 cents. 750 grams అయితే వస్తాయి. సో మనం 750 grams అయితే తీసుకుందాం చాక్లెట్స్. అడుగుదాం. నాట్ మీ. ఓకే, నో ప్రాబ్లం. యా యా, థ్యాంక్ యూ. బెల్జియం చాక్లెట్స్ అని చిన్నప్పటి నుంచి ఉండడమే, కానీ బెల్జియంకి వచ్చి బెల్జియం చాక్లెట్ కొంటానని ఎప్పుడు అనుకోలే. బెల్జియంలో 3 ఫేమస్. ఒకటి వచ్చి బెల్జియం చాక్లెట్స్, అండ్ ఇంకోటి వచ్చి బెల్జియం డైమండ్స్, ఇంకోటి వచ్చి ఈ బుడ్డాగాడు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఉచ్చపోస్తున్నాడు. ఇక్కడ అనిపించింది అనుకుంటా, ఇప్పుడు ఉచ్చపోస్తున్నాడు చూడండి. ఇది బాగా ఫేమస్. ఇక్కడ చూసినట్టు ఎంతమంది టూరిస్టులు వచ్చినారు. మొత్తం ఇది చూసేదానికే వచ్చినారు. చూసేదానికి ఇంత దూరం వచ్చినాము. ఇక్కడ స్ట్రీట్స్ చాలా నేరోగా ఉన్నాయి, అండ్ బట్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడడానికి. నేను వచ్చిన టైంలో ఫుల్ వర్షం అయితే పడుతుంది. వర్షము అండ్ వాళ్ళు అయితే పడుతుంది ఇక్కడ కొండ మీద ఉన్నట్టు. బస్సెస్. నేను ఇక్కడ ఒక ప్లేస్ ఒకటి ఉంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ట్ అని. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం హౌ ఐ విల్ రీచ్. మధ్యలో ఏదో స్టాచ్యూ ఉంది. నిజం చెప్పాలంటే నెదర్లాండ్స్ కన్నా బెల్జియమే బాగుంది. నేరో స్ట్రీట్స్. చూడండి, అన్ని చోట్ల నేరో స్ట్రీట్స్. అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాను లోపల. మనం వెళ్ళాల్సింది ఇటువైపు అనుకుంటా. ఏదో బార్లా ఉంది. మీకు ఇప్పుడు ఒక్క ప్లేస్ చూపిస్తాను. నేను ఈ ప్లేస్ చూస్తే ఇక్కడ ఏదో మన తెలుగు సినిమా షూటింగ్స్ ఏదో జరిగినట్టయితే నాకు అనిపిస్తుంది. సినిమా పేరైతే స్ట్రైక్ అవ్వట్లేదు, బట్ చాలా సినిమా షూటింగ్స్ ఇక్కడ జరిగినట్టే అనిపిస్తుంది. చూడండి, అక్కడ గుర్రం మీద ఒక కూర్చోండి. ఈ ప్లేస్ నేను మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. బట్ ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరిగాయేమో అనే ఫీలింగ్ నాకు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ప్లేస్ అయితే ఎలిజబెత్ రాణి అని చిన్నప్పటి నుంచి ఎండమే, కానీ ఫస్ట్ టైం నేను చూస్తాను అమ్మా. సో ఇక్కడ అలెగ్జాండర్ అనుకుంటా, ఆల్బర్ట్.
ఆల్బర్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, ఫోటో దిగుతా అట్లా బాగుంది. ఎంత హైట్లో ఉంది, మీకు ఎంత హైట్లో కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉంది. చాలా హైట్లో ఉన్నాడు వీడు ఆల్బర్ట్ గాడు. అండ్ అట్లే చూడండి అక్కడ పార్క్ నుంచి అక్కడ ఏదో ఒక చర్చ్ లాగా ఉంది, అక్కడ ఒక గుర్రం మీద ఒకడు ఉన్నాడు. సూపర్. సో బెల్జియం అయితే తిరిపింది, నైస్ టూరిస్ట్ ప్లేస్ ఇదైతే. ఆల్బర్ట్ గాడిని కొంచెం దాటుకుని కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ మంచి గార్డెన్ లా ఉంది, కూర్చునేదానికి ఉంది. వర్షం పడుతుంది, ఎక్కడ కూర్చోలేము. నైస్ గార్డెన్, మంచి కట్ చేశారు అంతా, పూలు అంతా మంచిది. ఇప్పుడు పైన అందరూ ఎక్కి ఫోటోలు దిగుతున్నారు. ఏమో వెళ్ళి చూద్దాం కదా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ అన్ని విగ్రహాలు బట్టలు ఇప్పేసే ఉంటాయి. చూడండి వీడు కూడా ఇది అవుతారు, ఇది స్పెషాలిటీ ఉంది అనుకుంటా. ఇక్కడ ఏదో రాసుంటుంది, డచ్లో రాస్తున్నారు. ఇంగ్లీష్లో రాస్తే అర్థం అవుతుంది మనకి, బట్ డచ్లో రాస్తున్నారు. దాని వెళ్దాం. మీకు ఇంతకుముందు అక్కడ చూపించాను కదా గ్రాండ్ ప్యాలెస్ అని, అదే అది. ఇంతకుముందు మనం అక్కడికి వెళ్ళున్నాం కదా, ఒక స్టోరీ లేదు. ఇప్పుడు ఆల్బర్ట్ గడు కూడా ఉన్నాడు చూడండి ఇక్కడ. సో వర్షం పడుతుంది, వర్షం పడకుండా ఉంటే బాగుండు, బట్ మన చేతిలో లేదుగా. యూరోప్ కంట్రీస్లో ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు నిలిచిపోతుంది అనేది ఎవరు చెప్పలేదు. ఇక్కడ కూడా ఇంతకుముందు ఆ స్క్వేర్లో చూసినట్టుంది. ఐ థింక్ ఇందాక బస్సులో వచ్చాం అనుకుంటా. పోయి ఇక్కడ ఎవరో ఉన్నారు, అన్నీ చూడండి వ్యూ ఎట్లుంది, అది తిరిగింది వ్యూ. అదేదో ఒకసారి చూద్దాం మొదలు. నేను చర్చ్లో ఉంది. ప్రస్తుతానికి ఇది గ్లో వేసుకున్నా, ఏదో ఒక జైంట్ వీల్ లాగా కనిపించింది మరి, అదన్నీ చూద్దాం. పా జైంట్ వీల్ ఇది వచ్చి కంప్లీట్ బ్రజల్స్ వ్యూ చూడొచ్చు. €6 పర్ పర్సన్ ఎక్కాలంటే. మనకి జైంట్ వీల్ అంటే కొంచెం భయం, సో ఎక్కలేదు, జస్ట్ చూసేంతవరకే. ట్రామ్స్ వస్తున్నాయి ఇక్కడ బాగానే. ఇంకా నెక్స్ట్ ఇవంతా మొత్తం కంప్లీట్ బెల్జియంలో ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఇంకా ఆటోమియం అండ్ మినియేచర్ ఉంది, మినీ యూరోప్. అది ఒక్కటి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మళ్ళీ సాయంత్రం 6 అంతా నా బస్సు ఉంది. సో ఆ బస్సు లోపల పట్టేసుకోవాలి, మొత్తం చూసేసేదా. ఇప్పుడు టైం అరౌండ్ 2 అయింది. లంచ్ చేశాను, ఇంకా ఆటోమియం అండ్ మినియేచర్ చూసేసి చలో నెదర్లాండ్స్, ఆమ్స్టర్డామ్.
బెల్జియంలో ఇంకొక ముఖ్యమైన ప్లేస్ ఏమంటే అటోమియం. గ్లోబ్స్గా కనెక్ట్ అయి ఉంటుంది ఆ పెద్దది. నేను అక్కడికి వెళ్తానా, అది చూపిస్తా. నాకు తెలిసి అది బ్యాక్ సైడ్ కనిపిస్తుంటుంది అనుకుంటా. ఇక్కడ కనిపిస్తాను చూడండి, వెరీ సెట్. యా, ఇక్కడ కనిపిస్తాను చూడండి. నేను కొంచెం తిరుపుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ చూపిస్తే అది బాగుంటుంది. లోపలికి వెళ్ళినా కూడా మంచి రెస్టారెంట్స్, లోపల నుంచి కంప్లీట్ బెల్జియం వ్యూ అన్నీ బాగుంటుంది. చూద్దాం. బెల్జియం అటామియం. ఆ గ్లోబ్స్లో అన్నీ మనం అయితే వెళ్ళొచ్చు లోపలికి. ఐ థింక్ టికెట్ కొనుక్కోవాలనుకుంటా. అండ్ పైన గ్లోబ్కి మాత్రం ఒక ఎస్కలేటర్ అయితే ఉంటుంది, లిఫ్ట్. మిగతా వాటికి ఎస్కలేటర్స్ ఉంటాయి. కలర్ షో, లేజర్ షోస్ లాగా ఉంటాయి. అవి వెళ్ళి ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి. ఈరోజు మాత్రం వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది ఇక్కడ. ఫుల్ క్లోజులు ఇవి వేసుకుంటే కానీ సెట్ అవ్వట్లేదు ఇక్కడ. అటామియంకి టికెట్స్ అయితే తీసుకోవాలి. 16 euros అడ్రస్కి. సో దీని లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే కొనేసాను. 16 euros పడింది. అంటే మన ఇండియన్ రూపీస్లో 1600 రూపీస్, 1600. సో లోపలికి అయితే వెళ్దాం. ఇంకా సో లోపలికి వెళ్ళిపోదాం. ఒక్కొక్క గ్లోబ్కి వెళ్ళిపోవచ్చు. సరే, కనిపిస్తాను కదా, ఇది అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది. హౌ టు ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్. సో ఇది వచ్చి ఫస్ట్ లెవెల్ వెళ్ళడానికి. సో ఫస్ట్ గ్లోబ్ అనమాట. దీని గురించి చరిత్ర అంతా ఉంది ఇక్కడ. దీని గురించి చరిత్ర అంతా ఉంది. ఎవరు ఏమి అయ్యో ఉంది ఇక్కడ. లేజర్ లైటింగ్ షోతోనే పైకి తీసుకెళ్తున్నారు గ్లోబ్స్ అన్నిట్లో. నాకు తెలిసి పైకి వెళ్ళి చూస్తే మనకు తెలిసి ఇక్కడ పక్కన మినీ యూరోప్ అని ఒక చిన్న సెట్ అయితే వేసినట్టు అదైతే కనిపిస్తుంది. అది నాకు తెలిసి మళ్ళీ కిందకి వెళ్ళి ఐ థింక్ సో మళ్ళీ కరెక్ట్గా ఉంది. మీకు కనిపిస్తుందో లేదు వెళ్దాం. మొత్తం లైటింగ్ సెటప్. చీకట్లో ఏం చేస్తాం. ఇలా ఈ అటామియంలో ఒక గ్లోబ్కి వెళ్ళే మధ్యలో ఇలా ఎస్కలేటర్స్ అయితే అరేంజ్ చేశారు. ఈ ఎస్కలేటర్స్ లోపలికి వెళ్తుంటే ఈ లైటింగ్ సిస్టమ్ మాత్రం, ఈ లైటింగ్ సెటప్ మాత్రం సూపర్ అయితే ఉంది. ఒక స్వర్గంలోకి వెళ్తున్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. డిఫరెంట్ లైట్ షేప్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చూస్తే బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అటామియంలో ఇలా ఎస్కలేటర్ మీద ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్కి వెళ్ళడం, లేకుంటే ఒక గ్లోబ్ నుంచి ఇంకొక గ్లోబ్కి వెళ్ళడం చూడండి. సూపర్ అయితే ఉంటుంది. ఎంజాయ్ చేయండి.
ఇందాక చెప్పాను కదా మినీ యూరోప్ అని. సో ఇదే అనమాట ఆ సెట్. కంప్లీట్గా వెళ్తే యూరోప్లో ఉండే కంట్రీస్లో అంతా అందులో ఉండే స్పెషల్ అట్రాక్షన్స్ అన్నీ ఇక్కడైతే సెట్ చేసి ఉంటారు. ఇది వచ్చి పైన గ్లోబ్ నుంచి, అంటే పైన ఉండే గ్లోబ్ నుంచి సిటీ వ్యూ అనమాట. బ్రస్సెల్స్, బెల్జియం రాజధాని బ్రస్సెల్ వ్యూ అనమాట. సూపర్ అయితే ఉన్నింది. సో నేను ఇంకా అటామియం చూసేసుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయి వెళ్ళిపోయాను. ఇది బ్రస్సెల్స్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి బ్రస్సెల్స్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బస్ అయితే క్యాచ్ చేయాలి. సో ఈ అటామియంకి బాబాయ్ చెప్పేసి మనం బ్రస్సెల్స్కి వెళ్ళి అక్కడ మన బస్ని క్యాచ్ చేసి మళ్ళీ నెదర్లాండ్స్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో కరెక్ట్ టైంకి వచ్చి బస్ అయితే క్యాచ్ చేశాను. మార్నింగ్ 7కి అయితే నేను నెదర్లాండ్స్ నుంచి బయలుదేరా. కరెక్ట్గా బస్సు మనకు వచ్చి రిటర్న్ వచ్చి అరౌండ్ 7:30కి, నేను 6:30కి అయితే బస్ స్టాండ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయా. సో మన బస్సు నెదర్లాండ్స్కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకో 3 అవర్స్లో మళ్ళీ మనం ఆమ్స్టర్డామ్లోకి అయితే అడుగు పెట్టేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పెడతా ఉంటాను. ఆల్రెడీ నెదర్లాండ్స్లో అండ్ యూరోప్లో నేను చూసిన ప్లేసెస్ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. ఎవరైనా చూడాలంటే చూసేయండి. అందరికీ బాయ్, టేక్ కేర్, జై హింద్.